నీ ఉంగరం ఎత్తుకొచ్చావు నీకు ముందే తెలిసినప్పుడు అప్పుడు ఎందుకు మందలించలేదు? నా లెక్కలు నాకుంటాయి. నన్ను ప్రశ్నించే అధికారం మీరే పోగొట్టుకున్నారు. అప్పుడు మా నగలు తీసే అధికారం మాత్రం నీకెవరిచ్చారు? ఓకే, అయితే ఆ అధికారం ఉన్న ఏజే దగ్గరికి వెళ్ళి ఈ పెళ్లి చెడగొట్టడానికి మీరిద్దరే భాను ఇంటికి వెళ్ళి ఉంగరాన్ని దొంగతనం చేశామని ఒప్పుకోండి. పదండి. ఈ విషయం ఏజే వరకు వెళ్తే ఆ తర్వాత ఎందాక వెళ్తుందో మీరే ఊహించుకోండి. నా ఇంట్లో నన్నే ఎలా దోషులా నిలబెట్టారో తెలుసా వీళ్ళు? వీళ్ళాడే ఆటలో ఏజే వ్యక్తిత్వాన్నే పడంగా పెడుతున్నారు. మీ ఆయనకి తెలిసినా, చిత్ర వాళ్ళ ఆయనకి తెలిసినా వాళ్ళ ముందు మీరిద్దరూ దోషులుగా నిలబడాల్సి వస్తుంది, అవునా? మీకన్నా పెద్దదాన్ని. నోరు జారే ముందు ఎవరితో ఏం మాట్లాడుతున్నామో తెలుసుకొని మాట్లాడండి. ఎలా జరిగింది అని సింపుల్గా అడుగుతావేంటి నర్మదా? అది ఇల్లా, ఇంద్రభవనమా? అవి లైట్లా, నక్షత్రాలా? అక్కడి కాంపౌండ్లోనే 10 ఎకరాల పత్తి పంట వేసుకోవచ్చు. అదొక మహారాజా ప్యాలెస్ అంటే నమ్మండి. ఎంగేజ్మెంటే పట్టాభిషేకంలా చేస్తే ఇంకా పెళ్ళెలా చేస్తారో ఆలోచించండి. ఆ రాజమహల్లో మా భాను మహారాణిలా బ్రతకబోతోంది. అంతా తన అదృష్టం. బాను మీద నీకింత ప్రేమ ఎప్పుడు పుట్టుకొచ్చింది? ఎప్పటినుంచో ఏంటి, బానుకి శ్రీమంతుల సంబంధం కుదిరినప్పటి నుంచే అయి ఉంటుంది. అంతకుముందు బాను మీద ధరిస్తే 4 వీధులు కనిపించేది. ఏమమ్మో, దాన్ని నేను ఈ చేతులతో పెంచాను. కన్న కూతురు ఏదైనా పొరపాటు చేస్తే ఏమీ అనకుండా నెత్తికెక్కించుకుంటారా? ఇది అంతే, తెలిసిందా? తెలుసు నువ్వు ఎవరిని ఎలా చూస్తావో మేం చూస్తూనే ఉన్నాగా. మమ్మీ, అంజలి ఈ తడి బట్టలు నిన్ను ఆరేయమని చెప్పింది. నువ్వు మాట్లాడుతున్నావు కదా, నేను ఆరేనా? ఏంటి? అదేం చేస్తోంది? రాణి గారు లోపల కూర్చుని నీకు ఆర్డర్ వేసిందా? బాగా బద్ధకం పెరిగింది దానికి. ఇదిగో భాను, ఇక ముందు నువ్వు ఇలాంటి పనులేమీ చేయడానికి వీల్లేదు. కాలు మీద కాలేసుకుని ఆర్డర్ చేయడం అలవాటు చేసుకోవాలి. దేశం మొత్తం మీద ఇలాంటి అదృష్టం నీ ఒక్కదానికే దక్కింది. చూసారా, ఎంగేజ్మెంట్కి తొడిగిన ఉంగరం ఇదే అనుకుంటా. ఇదేనా బాను? ఇదే చూసారా? ఉంగరమే ఇలా ఉంటే భాను బ్రతుకు ఇంకెలా వెలిగిపోతుందో. పోనీలే, ఇక నుంచైనా బాను సుఖంగా దర్జాగా బతుకుతుంది. ఆ దర్జా అంతా నా కూతురు అంజలికి దక్కాల్సిందే. అయితే ఏమైంది? నైస్గా మాట్లాడుతూ భాను అత్తగారింటి నుంచి ఆ వంక ఈ వంక పెట్టి డబ్బులు లాగేసి
అంజలికి ఘనంగా పెళ్లి చేసి తీరుతాను. నోరు పొగిడినా నొసలు వెక్కిరిస్తుంది అని మీరు పైకి మాట్లాడినంత మంచివాళ్లేమీ కాదని నాకు బాగా తెలుసు. మీ కళ్ళు భగ్గుమంటే నా కూతురికి దిష్టి తగులుతుంది. ఇక పొగడ్డం ఆపేయండి. నడమంత్రపు సిరి. ఇక కన్యాకుమారి నోటికి పట్టపగ్గాలే ఉండవు. పదండే. నువ్వింక ఇలాంటి వాళ్ళ కంట పడకూడదు భాను. కళ్ళలు నిప్పులు పోసుకునే రకం వీళ్ళు. పైగా బయట ఎండ కదా, మొహం కందిపోతుంది. సాయంత్రం మెహందీ ఫంక్షన్లో అందరికన్నా ఎక్కువ అందంగా కాబోయే అత్తగారంట. ఆహాహా, ఎంత గౌరవం, ఎంత మర్యాద. నమస్కారం అమ్మా. నువ్వు అత్తగా వస్తుంటే నాకంతా కొత్తగా ఉంది. అత్తని వెతకడం అనేది మీకు పాత కదే కదా. ఆ కథలోకి నువ్వు రావడం వింతే కదా. అయితే ఇదొక వింత కథే అంటారా? విచిత్రంగా నీకెలా వశమయ్యాడు మా ఏజే? వశం అంటే ఏంటో మాకు తెలీదు. చెట్టంత మగాణ్ణి నీ వైపుకి తిప్పుకోవడం. ఆ చెట్టు నీడలో బ్రతికి మీకే తెలియాలి. నీకేది చేత కాదనుకున్నాను, ఇది బాగా చేతనైందే. ఇది అంటే ఏది? వల విసరడం. నిజమే, చేప చిక్కింది కదా. ఆ చేప చేజారిపోతుందని నీకు తెలీదు కదా. మీకు మాత్రం బాగానే తెలుసనుకుంటా. ఏజీ భార్యగా రావడానికి నీకసలు ఏం అర్హత ఉంది? అది డిసైడ్ చేసుకోవాల్సింది మీ మామగారు. అందుకే అడుగుతున్నాను, ఏం మాయ చేశావు అని. నాకే ఇదంతా మాయలా ఉంది. ఈ మాయ త్వరలోనే మాయమవుతుంది. ఈ పెళ్లి తూతూ మంత్రంగానే జరుగుతుంది. నువ్వు నామ మాత్రంగానే మా ఇంట్లో అడుగు పెడతావు. ఈ జోస్యం చెప్పడానికి ఇంత దూరం వచ్చారా? నీ బతుకే అపహాస్యం అవుతుందని హెచ్చరించడానికొచ్చాను. ఏది ఏం జరిగినా ఈ భానుమతి ఇప్పుడు ఎలా ఉందో అప్పుడు అలాగే ఉంటుంది. అన్నిటికీ సిద్ధపడే ఉన్నట్టున్నా. మంచిది. ఇప్పుడు మా ఇంటికి అత్తగా రాబోయే నీకు ఆ ఇంటి కోడలుగా ఒక కానుక తీసుకొచ్చాను. అది అలంకరించే వెళ్తాను. ఇదే నీ కళ్యాణమాల. ఏజే నీ మెళ్ళో కట్టే తాళి ఇలాగే ఉంటుంది.
మూడు ముళ్ళ బంధం కాదది, ముళ్ళ బంధం. బాగుంది. ఆ ఇంట్లో నేను అడుగు పెడితే నా భవిష్యత్తు ఎలా ఉంటుందనేది కళ్ళకు కట్టినట్టు వివరించారు. ఇది చెప్పడానికి మీరు డొంకల వెంట కంపల వెంట తిరిగినందుకు విచారిస్తున్నాను. ఇంతే కాదు, అక్కడ నీకోసం పూల పాన్పేమీ ఎదురు చూడడం లేదు. అక్కడ ముళ్ళ పాన్పే నీకెదురవుతుంది. మీరు నా శ్రేయోభిలాషిలా ముందుగానే భవిష్యవాణి వినిపిస్తున్నందుకు థ్యాంక్స్. నిజంగా నేను ఇదే మెడలో వేసుకోవాల్సి వస్తే నో డౌట్ సంతోషంగా వేసుకుంటా. మీకెందుకు శ్రమ? నేనే మెడలో వేసుకుంటాను. ఇప్పుడు నవ్వండి. ఇదే నా బ్రతుకైతే, ఇదే నా భవిష్యత్ అయితే దీన్ని కూడా నేను ఇలాగే నవ్వుతూనే భరిస్తాను. దట్ ఈస్ భానుమతి. చూసారుగా, నా వల్ల అయిందా లేదా? ఇవాళ నాకు చాలా తృప్తిగా ఉంది. ఎందుకంటే నాకు ఏది చేత కాదని అందరూ అంటూనే ఉంటారు. ఆ అందరికీ ఇంత మంచి సమాధానం చెప్పగలిగే అవకాశం ఇవాళ దక్కింది. ఒక వ్యక్తిని ట్రాప్ చేసి పెళ్లికి ఒప్పించగలిగే తెలివైన అమ్మాయిగా నన్ను కన్సిడర్ చేసినందుకు మీ తెలివితేటలకు నా జోహార్లు. ఈ నేను కాదు, ఒక బొమ్మలా మీ ముందు నిలబడ్డాను అంతే. అసలు భానుమతి అంటే ఏంటో చూపిస్తాను. నాతో రండి. రండి. నీ మనసులో ఏముందో నేను తెలుసుకునేదాన్ని. ఇప్పుడు కూడా నీ మనసులో
లాగావు అవునా? ఇదంతా నీకెలా తెలుసు? మాట్లాడితేనే మనసులో ఉన్న మాట తెలీదు. ఈ పెళ్లి కుదిరినప్పటి నుంచి గమనిస్తున్నాను. భానులో గాని నీలో గాని ఉత్సాహమే లేదు. ఇది పెళ్లిలాగా లేదు, ఒప్పందంలాగా అనిపిస్తోంది. కానీ మీ ఇద్దరికీ తెలియని విషయం ఒకటుంది. పెళ్లి అనేది నువ్వో నేను పంతులుగారో ఎవరో నిర్ణయించేది కాదు. అది పుట్టకముందే రాసిపెట్టున్న బంధం. మీరిద్దరూ కలవాలని రాసిపెట్టుంది. కావాలంటే భాను నీ వేలికి తొడిగిన ఉంగరాన్ని తీసి చూపించు. ఆ బంధం ఎంత బలంగా బిగుసుకుందో అర్థమైందా? ఇప్పటికైనా నువ్వు మారాలి ఏజే. ప్రవళిక ఆఖరి కోరిక తీర్చాలని నీకుంటే ఆ పని కూడా మనస్ఫూర్తిగా చెయ్యి, మొక్కుబడిగా చేయకు నాన్నా. ఎందుకంటే ఇది ఒక ఆడపిల్ల జీవితం, నిండు నూరేళ్ల భవిష్యత్తు. ఆడపిల్లకి పెళ్లి మీద ఎన్నో ఆశలుంటాయి, ఎన్నో కోరికలుంటాయి. అవన్నీ ఆమెకు అందివ్వకపోతే ఒక ఆడపిల్ల ఉసురు తగులుతుంది. ఈ వంశం నీతోనే ఆగిపోతుంది. అలా జరగడానికి వీల్లేదు. ఈ ఇంటికి భార్యగా వచ్చేది ఒక మరబొమ్మ కాదు, మనిషి అని గుర్తుపెట్టుకో. భానుకి ఇంట్లోనే కాదు, నీ మనసులో కూడా స్థానం ఇవ్వడం నేర్చుకో. అప్పుడే ఆమెలో నీ మీద ద్వేషం పోతుంది. ప్రేమించటంలో ఉన్న ఆనందమేంటో ఇద్దరికీ తెలుస్తుంది. నిన్నటి కోసం రేపటిని కూడా గతంలా మార్చకురా. భవిష్యత్తు కూడా అంధకారంగానే ఉంటుంది. నువ్వు నా నుంచి తప్పించుకుంటావు, భాను నుంచి తప్పించుకుంటావు, కానీ దేవుడి నుంచి ఎలా తప్పించుకుంటావు? ఏంటిదంతా? ఏంటి గది? కన్ఫెషన్ బాక్స్, తప్పులు ఒప్పుకునే ఒక రహస్య మందిరం. బహుశా ఏ ఇంట్లోనూ ఇలాంటి ఒక గది ఉండదు. ఎందుకంటే ఏ ఇంట్లోనూ నాలాంటి ఒక మిస్టేక్ పుట్టి ఉండదు. నాకేం అర్థం కావడం లేదు. మీరు ముల్లదండ నా మెడలో ఇప్పుడే వేశారు, నేను ఎప్పుడో వేసుకున్నాను. ఆ ఘాట్లే ఈ కాగితాలు.